శ్రీలీల పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీలో గడిచిన కొద్ది సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్నటువంటి హీరోయిన్. అందమైన చిరునవ్వు, మంచి డాన్సర్. అటు అగ్ర హీరోలు అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపాటి హీరోల వరకు కూడా చాలా చలాకీగా, యాక్టివ్‌గా తన స్మైల్ తోటి, తన యాక్టింగ్ తోటి, తన డాన్స్ తోటి కుర్రకారుల హృదయాల్ని మతిపోగొట్టే ఒక అద్భుతమైన హీరోయిన్. నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇటీవల ఆమె కొన్ని వివాదాల్లో కూడా రావడం జరిగింది. అంటే ఆమె వివాదాల్లోకి రావడం కాదు, ఆమె తీసుకున్నటువంటి డాక్టర్ పట్టా. అంటే డాక్టర్ శ్రీలీల గారు రీసెంట్‌గా తను చదువుకున్న ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్, ఆమె డాక్టరేట్ కాదు, షీ ఈజ్ ఎ డాక్టర్. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టరే. ఆమె డివై పాటిల్ అని ముంబై దగ్గర నవీ ముంబైలో ఉన్నటువంటి కాలేజ్ నుంచి ఆవిడ ఎంబీబీఎస్ పట్టా అందుకున్నటువంటి ఇటీవల కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రజలందరిలో కూడా పెద్ద డౌటు, శ్రీలీల గారు ఎప్పుడు చూసినా సినిమాల్లో బిజీగా ఉంటారు కదా, అటు సినిమా షూటింగ్స్ అని లేకపోతే షాప్ ఓపెనింగ్స్ అని చెప్పి రకరకాల ఫంక్షన్స్ ఈ హడావుడిలో ఉంటే, అంటే ఏడాదిలో సుమారుగా 8 నెలల నుంచి 9 నెలల వరకు షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి శ్రీలీల ఎప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేశారు? ఇది చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఇటీవల డాక్టరేట్ పట్టాలు మనం చూస్తాం, చాలామంది కూడా రకరకాలుగా డబ్బులు చెల్లించేసుకొని కూడా డాక్టర్ పట్టాలు తీసుకున్న మహానుభావులు ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. మరి శ్రీలీల గారు కూడా ఆ కోవకే చెందుతారా? సాయి పల్లవ్ గారు కూడా, యాక్టర్ సాయి పల్లవ్ గారు కూడా జార్జి యూనివర్సిటీ నుంచి కూడా ఆవిడ కూడా డాక్టర్ పట్టాను పొందారు. డాక్టరేట్ వేరు, డాక్టర్ వేరు. మరి శ్రీలీల రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఆవిడ ముంబైలో తీసుకున్నటువంటి ఏదైతే పట్టా ఉందో, ఎంబీబీఎస్ చేసినటువంటి కంప్లీట్ చేసినట్టుగా శ్రీలీల గారు నిజంగానే డాక్టర్ తీసుకున్నారా లేకపోతే ఆవిడ డబ్బులు పెట్టి కొనుక్కున్నారంది చాలా మందిలో వస్తున్నటువంటి విమర్శకుల్లో ఒక డౌట్. అసలు ఎంబీబీఎస్ సీట్ ఎలా వస్తుంది? ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అక్కడ నీట్ ఎగ్జామ్ ఉంటుంది. నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే ఏ కాలేజీలోనైనా, ఇండియాలో భారతదేశంలో ఏ కాలేజీలోనైనా ఒక సీట్ రావాలంటే కంపల్సరీ నీట్ పాస్ అవ్వాలి. మరి శ్రీలీల గారు నీట్ పాస్ అయ్యారా? అవుననే చెప్తున్నాయి మనకు దొరికినటువంటి సమాచారం మేరకు. ఆవిడ 2001లో జన్మించారు. 2019లో ఆవిడ తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఇమీడియట్గా ఆవిడ 2020లో నీట్ 2019లో రాశారు. 2020లో ఆవిడకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే మంచి కరోనా టైం, అంటే క్లాసులు కూడా జరిగినటువంటి టైము. ఆ తర్వాత ఆవిడ ఫస్ట్ కూడా ఇండస్ట్రీ కూడా పరిచయం అయింది 2019లో కన్నడలో కిస్ అన్నటువంటి ఒక కన్నడ మూవీతో పరిచయం అయ్యారు. ఇక 2021లో తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఉన్నటువంటి పెళ్లి సందడి అనేటువంటి సినిమా, అంటే శ్రీకాంత్ గారు మేకర్ రోషన్ శ్రీలీల నటించినటువంటి చిత్రంతో ఆవిడ పరిచయం అయ్యారు. ఆ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 21 నుంచి ఇంకా ఆవిడ అప్రతీతంగా యాక్షన్లో ఒక్కొక్క మూవీ బై మూవీ చేసుకుంటూ చాలా బిజీగా అయిపోయారు. మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్గా తీసుకున్నారు. అయితే మరి ఇంత బిజీ షెడ్యూల్లో మామూలుగా ఒక ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళాలంటే 80% అనేది అటెండెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ షెడ్యూల్లో ఆవిడ బిజీగా ఉన్న టైంలో కాలేజీకి ఎప్పుడు వెళ్ళారు? ముఖ్యంగా మిగిలిన ఏదో డిగ్రీకి ఏదో బీఏ బీకామ్సో లేకపోతే ఇతరత్ర కామర్స్ కోర్సులో ఇంజనీరింగ్ కాలేజ్ చదివినట్టు కాదు. ఎంబీబీఎస్ అంటే కంపల్సరీ ప్రాక్టికల్స్ కూడా అటెండ్ అవ్వాలి. మరి ప్రాక్టికల్స్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? కాలేజ్కి ఎప్పుడు వెళ్ళారు? ఈ కాలేజీలో ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేశారు అన్నది ఒక మిలీనియం క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ శ్రీలీల గారు 2019లో నీట్ పాస్ అవ్వడం నిజం అన్నట్టుగా తెలిసినప్పటికి కూడా ఈ డివై పాటిల్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. డివై పాటిల్ కాలేజ్ అనేది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎంసీస్ అంటే విత్ ఇన్ ద కౌన్సిలింగ్ ఏదైతే ఉంటారో మెడికల్ కౌన్సిలింగ్ అందరూ కూడా చూసుకొని అందులో సీట్ ఇచ్చింది. ఇక్కడ సీట్లు కూడా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఇస్ ద నీట్లో ర్యాంక్ మీద వచ్చినటువంటి కాలేజ్, అది ఏ కేటగిరీ అంటారు, బి కేటగిరీ అంటారు, సి కేటగిరీ అంటారు. మరి ఇక్కడ శ్రీలీల గారు అంటే యాక్ట్రెస్గా పనిచేస్తున్న శ్రీలీల గారు ఏ కేటగిరీ కింద బహుశా వెళ్ళారంది బహుశా ఆవిడే ఏదైనా ఇంటర్లో చెప్తే కానీ మనకు తెలిసే విషయం కాదు. ఏదేమైనప్పటికీ కూడా శ్రీలీల ఎంబీబీఎస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకి ఒక ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఒక కళల సౌధం అది. ఎందుకంటే ఎంబీబీఎస్ తన పేరు ముందు డాక్టర్ రావడం పెద్ద కళల సౌధం. ఇటీవల చాలామంది చూస్తున్నాం ఎంబీబీఎస్ కోసం ఎంత కష్టపడుతుంటారో. రాత్రి అనగా పగలనగా కాలేజీల్లో ముఖ్యంగా హాస్టల్స్లో ఉండి ఇన్ని గంటలు, రోజుకు 10 గంటలు కష్టపడితే కానీ ఎంబీబీఎస్లో సీట్ రాదు. మరి అటువంటిది రోజుకు 10-12 గంటల పాటు కేవలం తన షూటింగ్స్ హడావుడి, తన ఫంక్షన్స్, తన ఓపెనింగ్స్ హడావుడిలో ఉన్న శ్రీలీల గారు ఏ రకంగా ఎంబీబీఎస్ పట్టుకొచ్చారన్నది చాలా మందిలో వస్తున్నటువంటి డౌట్. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్తే బాగుంటుంది. చాలా
చాలామంది హీరోయిన్స్ ఇలా డాక్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు పాత సినిమాల్లో సౌందర్య గారు కూడా ఎంబీబీఎస్ చేస్తూ డిస్కంటిన్యూ చేశారన్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ రీసెంట్గా సాయి పల్లవ్ గారు జార్జియాలో ఎంబీబీఎస్ చేయడం, ఇప్పుడు శ్రీలీల గారు ఇండియాలోనే డివై పాటిల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకోవడం మంచిదే, అందరూ హర్షిస్తారు. కానీ అది ఎలా సాధ్యపడింది? వితౌట్ కాలేజీకి అటెండ్ అవ్వకుండా, ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వకుండా, అటెండెన్స్ లేకపోతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎలా ఎగ్జామ్కి ఎంట్రీ ఇచ్చారు, ఆమె ఎగ్జామ్స్ ఎప్పుడు రాశారు, ఏ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్ లేకుండా ఎట్లా పాస్ అయ్యారు, ఇదందరికి కూడా వస్తున్నటువంటి ఒక 1000 మిలియన్ల ఒక మిస్టరీ క్వశ్చన్గా మిగిలిపోయింది. ఏదేమైనప్పుడు కూడా శ్రీలీల గారు దీనికి ఒక పత్రికా ముఖంగా కానీ లేకపోతే ఒక మీడియా ఇంటర్వ్యూలో వచ్చి చెప్తే సమాధానం బాగుంటుంది.